ఆ! ఓకే అన్న. మీరు ఇట్లా అడ్వకేటర్‌గా మీరు వెళ్ళేటప్పుడు గానీ, ప్రయాణం చేసేటప్పుడు గానీ, ట్రాఫిక్ వల్ల ఏమన్నా ఇబ్బంది అయితదా అన్న మీకు? ఆ! అవుతదండి. కాకపోతే కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. ఆ! ఇంకా పెట్రోల్‌లో డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలెక్కువ. ఒక్కోసారి సమ్మర్‌లో వేడి చాలా ఎక్కువ ఉంటది. ఒక్కోసారి వింటర్‌లో చలి చాలా ఎక్కువ ఉంటది. ఇంకా మన కోర్ట్ క్యాంపస్‌లో పార్కింగ్ కోసం జాగా దొరకదు. మనం పొద్దున్న పోయి లోపల బండి పెట్టేస్తే మనకు తర్వాత వేరే బండిలొచ్చేస్తున్నాయి. మనం ఒక కోర్ట్ నుంచి ఇంకో కోర్ట్ 2 అవర్స్ వాగించిన తర్వాత బయట పోదామంటే పోవడానికి అవకాశం లేదు. సో, అందుకోసం కరోనా కాలంలో ఆన్‌లైన్ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఓన్లీ హైకోర్ట్‌లో కాకుండా అన్ని ట్రయల్ కోర్ట్స్‌లో కూడా ఆన్‌లైన్‌లో ఆర్గ్యుమెంట్ అలౌ చేసినారు. దాంట్లో చాలా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గింది. పొల్యూషన్ తగ్గింది. ఎయిర్‌లో పీల్చే ఫ్రెష్‌నెస్ కూడా పెరిగింది. సో, అట్లా ఆన్‌లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ చేసేస్తే కంపల్సరీగా. ఫిజికల్ ఆర్గ్యుమెంట్ నో. ఆన్‌లైన్ ఆర్గ్యుమెంట్ యెస్. అట్లా 100% చేసేస్తే ఏమవుతుందంటే మన కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. మన భారతదేశంలో పొల్యూషన్ తగ్గుతుంది. ఇంకా రోడ్స్ మీద చాలా అవసరం ఉన్న వాళ్ళే కంపల్సరీ ఈరోజు ఆఫీస్ పోవాలి, కంపల్సరీ ఇక్కడ పోవాలి అట్లాంటి వాళ్ళు రోడ్లో కనిపిస్తారు. హూఎవర్ ఈజ్ ఆప్షనల్గా మనం కోర్టు ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ అయిపోతే మన ఆఫీస్లో ఇంట్లో కూర్చొని కెమెరా ఆన్ చేసి కంప్యూటర్ ఆన్ చేసి మై లార్డ్షిప్ ఇట్లా అయింది, మై లార్డ్షిప్ అట్లా అయింది, యువర్ ఆనర్ ఇట్లా అయింది, యువర్ ఆనర్ అట్లా అయింది, మళ్ళీ పీపీ గారు అక్కడి నుంచి ఆర్గ్యూ చేస్తారు. జడ్జ్ గారు ఇద్దరిని చూస్తారు, చూసి ఫైసలా ఇస్తారు. లేకుంటే ఎవరైనా ఒక పార్టీ డేట్ అడిగితే టైం అడిగితే 2 వీక్స్ టైం మేబీ గివన్ అడ్జాన్ అని అంటారు. సో ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ చేస్తే లాట్ ఆఫ్ బెనిఫిట్ మన దేశానికి ఎకానమీ కోసం కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అదొక ట్రావెలింగ్ కాస్ట్ తగ్గుతుంది, ట్రావెలింగ్ టైం తగ్గుతుంది, ట్రాఫిక్ జామ్స్ తగ్గుతాయి. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లేజినెస్ ఆర్ స్లీపీనెస్ ఆఫ్ ద అడ్వకేట్. ఇట్ ఈస్ కమింగ్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద అడ్వకేట్ అండ్ ఫార్ ద సొసైటీ కోసం బాగుంటుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేసేది ఉంది. అక్కడ సికింద్రాబాద్ కోర్టులో వెళ్ళి, ఎల్బీ నగర్ కోర్టులో వెళ్ళి, కుకట్పల్లి కోర్టులో వెళ్ళి, హైకోర్టు వెళ్ళి, మళ్ళా మధ్యలో మల్కాజ్గిరి కోర్టు వెళ్ళి రావాలంటే ఈ బాడీ ఒక బ్యాక్, షోల్డర్స్, మోకాళ్ళు ఏమవ్వాలి అడ్వకేట్ది? ఆడు కూడా మనిషే కదా. దాని తర్వాత బండిలో షాక్ అబ్జర్వర్స్ ఏమవ్వాలి? ఎండతో హెడ్ మీద ప్రభావం ఏముండాలి? వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకుంటే వాటర్ బాటిల్ కూడా వేడి అయిపోతుంది, తాగేటట్టు మూడ్ వస్తలేదు. ఎల్బీ నగర్ కోర్టులో మీరు బయట చూస్తే వాళ్ళు సంవత్సరంలో చనిపోయే అడ్వకేట్స్ ఫొటోస్ కాజ్ ఆఫ్ డెత్ పెడుతున్నారు. 40 to 50 మధ్యలో ఏజ్ ఉంటుంది. కిడ్నీ ఫెయిలియర్, హార్ట్ డిజీజ్, సిఏపిడి, ఇంకా స్ట్రోక్, పారాలిటిక్ అటాక్, లివర్ ఫెయిలియర్ అవన్నీ ఎందుకు అవుతున్నాయంటే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై advocates are not inside the court hall. They are not about argument. ఆ ఆర్గ్యుమెంట్ చేసినందుకు జబ్బులు రావట్లేదు, ఆ డ్రాఫ్టింగ్ చేసినందుకు జబ్బులు రావట్లేదు, ఆ క్లయింట్తో అరగంట కన్సల్టేషన్ చేసినందుకు జబ్బులు రావట్లేదు. ఆయన 4 కోట్లు 2 వీలర్ మీద తిరుగుతున్నప్పుడు ఈ బాడీ మీద డిసీజెస్ వచ్చేస్తున్నాయి. సో అది ఒక చాలా పెద్ద ప్రాబ్లం మా అడ్వకేట్ బ్రదర్స్లో కానివ్వండి, సిస్టర్స్లో కానివ్వండి. కాకపోతే ఆన్లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆప్షనల్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో కొంచెం జడ్జ్ గారి మీద ప్రభావం ఏం పడే అవకాశం ఉంటుందంటే, సరే ఫిజికల్గా ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చిన మనిషి, లైక్ ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఆప్షనల్ ఉన్నాయి, ఆన్లైన్ కూడా ఉంది, ఫిజికల్ కూడా ఉంది. ఇప్పుడు డైలీ ఒక 4-5 ఆర్గ్యుమెంట్స్ ఆన్లైన్లో అవుతాయి, 95% ఆర్గ్యుమెంట్స్ ఫిజికల్గా జనాలు వచ్చి చేస్తారు. ఇప్పుడు జడ్జ్ గారు కూడా ఒక హ్యూమన్ కదా, ఆయన మైండ్లో ఒక పాయింట్ వచ్చే అవకాశం ఏముందంటే, దో దే ఆర్ ఫ్రీ, దే ఆర్ ఫ్రాంక్, దే ఆర్ 100% న్యూట్రల్, ఐ అగ్రీ. బట్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ దే మే గెట్ ఇన్ దేర్ హార్ట్ దట్ ఆడు ఆర్గ్యుమెంట్ కోసం ఈ అడ్వకేట్ వచ్చాడు, ఈ అడ్వకేట్ ఇంట్లో కూర్చొని వాదిస్తున్నాడా, ఈయన ఇంకో కోర్టులో కూర్చొని వాదిస్తున్నాడా, అంటే ఈ కోర్టు హాల్ ఆయనకు ముఖ్యం కాదా అని 1% మైండ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజికల్గా మొత్తం ఆర్గ్యుమెంట్ బంద్ చేసేసి ఓన్లీ కంపల్సరీ ఆన్లైన్ ఆర్గ్యుమెంట్ చేస్తే ఎవ్రీబడి విల్ ఆర్గ్యూ ఫ్రమ్ దేర్ హోమ్.
Everybody will argue from their offices. GPPP can argue from their PPGP's offices. సో ఇమీడియట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ కోర్టులో మేము ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, ఎల్బీ నగర్లో ఇంకో ఆర్గ్యుమెంట్ ఉందనుకోండి, అక్కడ నుంచి అక్కడ మీరు 2-వీలర్ మీద పోవాలంటే పీక్ ట్రాఫిక్ టైంలో 2 to 3 hours పడుతుంది. మళ్ళీ మీకు ఎండ, మీకు యాక్సిడెంట్ రిస్క్, మీకు పెట్రోల్ డబ్బులు వేస్ట్, మీ రబ్బర్ టైర్ల మీద ఒక 1 millimeter టైర్ సర్కంఫరెన్స్ తగ్గిపోతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, మన ట్రాఫిక్లో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ faced by a lot of advocates. It needs to come to the people who are managing the system so that they can improve చేయడానికి అవకాశం ఉంటుందని నా చిన్న సజెషన్. ఓకే అన్న, హౌ టు గెట్ బెటర్ డిసిషన్స్ అన్న? డిసిషన్స్ వచ్చేసి మన జడ్జిలు ఇద్దరు పార్టీది వింటారు, ఇద్దరు పార్టీది ఆర్గ్యుమెంట్ వినేసి దాని తర్వాత ఫైసలా ఇస్తారు. ఇప్పుడు జడ్జ్మెంట్ ఏదే మనిషి హ్యూమన్ కాబట్టి ఆయనకు ఎస్టర్డే నైట్ బాగా నిద్ర రావాలి, పొద్దున్న మార్నింగ్ ఆయన స్మూత్గా బ్రేక్ఫాస్ట్ టైంకి అవ్వాలి, దాని తర్వాత టైంకి ట్రాఫిక్లో మొత్తం ట్రాఫిక్లో ఆయన కానివ్వండి ఆమె కానివ్వండి మొత్తం ట్రాఫిక్లో కోర్టు వరకు రావాలి, మళ్ళీ పార్కింగ్ చేయాలి, పార్కింగ్ చేసి కోర్ట్ హాల్ వరకు పోవాలి, మొత్తం గౌన్ వేసుకోవాలి, దాని తర్వాత కూర్చోవాలి. అప్పుడు ఒక్కొక్క రోజు ఒక హ్యూమన్ కదా, ఒకరోజు నిద్ర బాగా రావచ్చు, ఒకరోజు నిద్ర బాగా రాకపోవచ్చు, ఒకరోజు బ్రేక్ఫాస్ట్ పర్ఫెక్ట్గా కావచ్చు, ఒకరోజు బ్రేక్ఫాస్ట్లో సమ్ తేడా రావచ్చు, క్వాలిటీలో టేస్ట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, 1 night బిఫోర్ క్రికెట్ మ్యాచ్ ఇంపార్టెంట్ ఉంటే నేనైతే ఒకవేళ పోస్ట్లో కూర్చుంటే నేను క్రికెట్ అలవాటు ఉంటే క్రికెట్ అయితే వదలను. సో అప్పుడు నేను క్రికెట్ చూసి పండుకొని లేస్తే నేను నిద్రలో ఉంటాను. అప్పుడు మీరు వాదిస్తుంది ఇంకో మనిషి వాదిస్తుంది, ఒకసారి అర్థం అవ్వచ్చు, ఒకసారి అర్థం కాకపోవచ్చు. సో ద డిసిషన్స్ వెన్ దే ఆర్ మేడ్ బై ద హ్యూమన్ మైండ్, దెర్ ఈజ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్, దెర్ ఈజ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ అ ఫ్లా ఇన్ ఇట్. అదే డిసిషన్స్ ఒక కంప్యూటరైజ్డ్ సిస్టమ్ చేస్తే లేకుంటే ఏఐ ద్వారా చేస్తే వాళ్ళకు మీరు దీస్ ఆర్ ద థింగ్స్ ఆన్ విచ్ యూ ఆర్ సపోజ్ టు డిసైడ్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇఫ్ దే ఆర్ దేర్ యూ ఆర్ సపోజ్ టు సే ఎస్, ఇవి ఏబిసిడి ఉంటే నో అని చెప్పండి, ఈఎఫ్జిహెచ్ ఉంటే ఎస్ అని చెప్పండి అని ఒక కంప్యూటర్లో ఫీడ్ చేసేస్తే దాన్ని వెబ్సైట్స్ ఆన్లైన్తో కనెక్షన్ పెట్టకుండా వైరస్లు అవి రాకుండా హ్యాకింగ్ ప్రాబ్లం లేకుండా అది స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టేసి దాంట్లో ఏఐ ఇన్స్టాల్ చేసి బాబు ఏఐ గారు ఏబిసిడి ఉంటే ఆ జడ్జ్మెంట్కు ఎస్ చెప్పండి, ఈఎఫ్జిహెచ్ ఉంటే ఆ జడ్జ్మెంట్కి నో చెప్పండి. అయితే ఐఐకి అన్నం తినేది ఉండదు, పండుకునేది ఉండదు, చట్నీలో కారం ఉప్పు సరిగ్గా ఉందా లేదా ఉండదు, మూడ్ ఆఫ్ అనేది ఉండదు, మూడ్ ఆన్ అనేది ఉండదు, ఒక న్యూట్రల్ ఒక స్టెబిలిటీతో కంప్యూటర్ పోతూ ఉంటుంది. సో డిసిషన్స్లో కూడా ఒక స్టెబిలిటీ కనిపించే అవకాశం ఉంటుంది. ఇది నా ఒక చిన్న సజెషన్. ఇది మీరు జడ్జ్మెంట్స్ ఇంప్రూవ్ చేయడం కోసం, డిసిషన్స్ ఇంకా మంచివి చేయడం కోసం కోర్ట్ సిస్టంలో ఇలాంటివి ఏఐని వాడచ్చు ఫైసల కోసం. ఓకే అన్న, హౌ టు గెట్ గుడ్ టిప్స్ అన్న? గుడ్ టిప్స్ అంటే కావాల్సి మంచి టైపింగ్ నేర్చుకోవాలి. టిప్స్లో మంచి అడ్వకేట్ అవ్వాలంటే మీరు డ్రాఫ్టింగ్, టైపింగ్, ఆర్గ్యుమెంట్స్ బాగా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక పని ఉండే రిటర్న్ స్టేట్మెంట్ దాఖలు చేయాల్సి